హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి గరిక పచ్చడి. గరిక పచ్చడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసే విధానంలో చేస్తే. ఇది మాత్రం సూపర్ ఉంటుంది. ఇది దేనికి పనిచేస్తుంది అంటేనండి, రక్తశుద్ధికి, జీర్ణశక్తికి బాగా పనిచేస్తుందండి. మరి త్వరగా లేట్ చేయకుండా ఈ గరిక పచ్చడి విధానాన్ని చూసేద్దాము. మరి వెళ్ళే ముందుగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో అక్క, ఈ గరిక ఎందుకు అక్క పూజ చేస్తాక? పూజకు కాదమ్మా, గరిక పచ్చడి చేస్తానికి. పచ్చడి చేస్తే బాగుంటుంది దీంతో. బాగుంటుందిరా. పూర్వకాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలోనో మరి ఏదో అటు సైడ్ గోదావరి జిల్లాలోనే డొక్కా సీతమ్మ గారని ఆవిడ చేసేవాళ్ళు. ఆ పేరు అందరికి కూడా సుపరిచితమే. ఆవిడ ఎనీ టైం ఎవరు వెళ్ళినా సరే లేదు అనకుండా అర్ధరాత్రి ఏంటి మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా వండి పెడతా ఉండేదంట. ఆవిడ అమ్మగారు చేసిన పచ్చడే ఇది. ఇది చాలా టేస్ట్ ఉంటుందిరా. మంచి ప్లేస్లో గడ్డి సేకరించుకోవాలి, మంచిగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ కాడలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా సేకరించుకొని ఉప్పు వేసి కడుక్కోవాలి. ఫస్ట్ కడిగేసి కత్తెరతోని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ గరికిని. ఇది మెయిన్ ప్రాసెస్. తర్వాత నీకు ఏమేమి వేపాలో చట్నీలోకి చూపిస్తాను రా మా ఇంటికి. ఓకే అక్క. గరికిని ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇదిగో మేము అసలు కాడలు లేకుండానే తెచ్చాం. గరికంతా గిల్లుకుని ఆకులది ఉప్పు వేసి కడిగేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక గరిక కత్తిరించేసి కళ్ళుప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని మనం వడిని తీసి వడేసేసుకోవాలి. ఇలాగా కావలసిన పదార్థాలు గరిక పచ్చడికి గరిక శుభ్రంగా కట్ చేసి ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి కొంచెం ఎండుమిరపకాయలు, చింతపండు, పచ్చిమిర్చి, 1 స్పూను మెంతులు వేపి పెట్టుకున్నా, పౌడర్ చేయాలి. ఆవాలు కూడా అలాగే 1 స్పూన్ వేపి పెట్టుకున్నాను. 3 టమాటాలు కట్ చేసుకున్నాను అన్నమాట. మనం ఫస్ట్ ఆయిల్లోనే ఎండుమిరపకాయలు వేసుకొని తీసుకోవాలి. ఎండుమిరపకాయలు తీసామండి. వేరుశనగ నూనె అనమాట ఇది. ఇప్పుడు గరిక వేసుకుంటున్నాం. గరిక మాడకుండా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. మనం గరిక సేకరించినప్పుడు కూడా శుభ్రంగా శుచిగా ఉన్న చోటే తీసుకోవాలి. అక్కడ పడితే అక్కడ తీయకండి. మంచిగా గార్డెన్ ఏరియాస్లోనే తీసుకోండి, బయట ఎక్కడ తీయకండి. ఎందుకంటే కంగాలిగా ఉంటుంది. అందుకని ఇది వేగిన వరకు మనము కొంచెం కలుపుకోవాలన్నమాట ఇలాగ మాడకుండా. ఇప్పుడు దీంట్లోని మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి కూడా వేయాలండి. 4-5 వేసేసుకున్నాను. చింతపండు తరిగి పెట్టుకున్నాను. 3 టమాటాలు, పసుపు వేసుకున్నాక ఇవి మంచిగా మగ్గనివ్వాలి. చక్కగా మగ్గాలన్నమాట. అప్పుడు మనము పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా మాడకుండా మనము వేపుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనండి. ఇక పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా వేపు పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ గరిక, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మనం ఇందాక మెంతిపిండి, ఆవుపిండి దంచి పెట్టుకున్నాం కదండి, అది కూడా 1 స్పూను. ఇది ఆవుపిండి, ఇందాక వేసింది మెంతిపిండి, కళ్ళుప్పు, రుచికి సరిపడా. చాలకపోతే మనం సాల్ట్ కలుపుకుందాము. పుదీనా, 1 రెబ్బ కరివేపాకండి, అలాగే జీలకర్ర. ఇవి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి, మరీ గట్టిగా కాదు లూజుగా కాదు, మిక్సీ వేసుకోవాలన్నమాట. పోపు అండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి కొంచెం వేగాలి. మనం ఇంగువ కూడా వేసుకుందామండి. ఈ చట్నీకి మెయిన్ టేస్ట్ ఇంగువేను. కొంచెం పసుపు వేసుకుంటాను పోపులో. ఇవి మంచిగా వేగినాక పచ్చడి పోపు వేసేద్దాము. అవి వేగాలి. కరివేపాకు అది వేద్దాం. అది వేగిన తర్వాత. వేగిపోయిందండి పోపు అంతాను. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, చూడండి మంచిగా అసలు ఇది కలిపేసుకుందాం. ఇంకా